మధు టీవీకి స్వాగతం. అభిమానులకు షాక్ ఇస్తూ హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను నిశ్చితార్థం చేసుకున్నాడు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేశారు. అభిమానులకు షాక్ ఇస్తూ అతి కొద్ది మంది సమక్షంలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లల నిశ్చితార్థం జరిగింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ తమ సినిమాలతో బిజీగా మారారు. అయితే శోభిత ధూళిపాళ్ల తాజాగా యాక్ట్ చేస్తున్న సినిమా లవ్ సితారా. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో శోభిత ధూళిపాళ్ల వేరే హీరోతో ముద్దు పెడుతూ కనిపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తెగ వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ లో ఆమె రాజీవ్ సిద్ధార్థ అనే హీరో ముక్కు మీద ముద్దు పెడుతూ ఒక షాట్ లో కనిపిస్తుంది. అంతేకాదు ఆ ట్రైలర్ లో అలాంటి రొమాంటిక్ షాట్స్ చాలానే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సమంత అభిమానులు శోభిత ధూళిపాళ్లను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సన్నివేశం డిమాండ్ ని బట్టి 2-3 ఇంటిమేట్ సీన్స్ లో నటిస్తే తెగ రచ్చ చేశారు. ఇక్కడ చూడండి, శోభిత ఇంకా పెళ్లి కూడా కాకముందే ఎలా రెచ్చిపోతుందో. అసలు ఈమె ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో హీరోతో చేసిన రొమాన్స్ చూస్తే ఇలాంటి అమ్మాయిని అక్కినేని కుటుంబం ఎలా అంగీకరించిందని ఆ స్థాయిలో ఆమె రొమాన్స్ లో రెచ్చిపోయింది. పాపం నాగ చైతన్య కూడా ఇప్పటి వరకు ఆమెతో ఆ స్థాయి రొమాన్స్ చేసి ఉండడంటూ శోభితను ట్రోల్ చేస్తున్నారు. తమ కుటుంబానికి ఇప్పుడు జరిగిన నిశ్చితార్థం ఎంతో సంతోషకరమైన సందర్భమని, నాగ చైతన్య శోభిత అద్భుతమైన జంట అని, వారిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారని, చైతు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని నాగార్జున చెప్పారు. ప్రస్తుతం నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని పరిశ్రమలో అందరూ చెబుతుంటారని, సమంతతో విడిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఎక్కడా ఒక్క మాట కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట్లాడలేదని, అతని వ్యక్తిత్వాన్ని ఇది నిరూపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.